ఉన్నా సరే అందరికీ కూడా మన ప్రభుత్వం సహకరిస్తూ ముందుకు నడిపించాలని ఒక గొప్ప ఆలోచనతో చేస్తున్నటువంటి ఈ కార్యక్రమం నిరంతరం కూడా కొనసాగాలి. మనకు జరుగుతున్నటువంటి తప్పులు ఏంటంటే చెట్టును మనం నాటి నీళ్లు పోసి తీరా కాయలు కోసుకునే టైంకి ఒక కసాయివాడిని పెట్టి ఆ కాయలే కాకుండా చెట్టును కూడా నరికే పరిస్థితి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వచ్చి ఎందుకు మనం బాగుపడట్లేదని తిరిగి మనకే ప్రశ్న అడుగుకుంటే అది ఎంతవరకు న్యాయమో రాష్ట్ర ప్రజలు కూడా ఆలోచించాలి. ఇంత గొప్ప నాయకత్వం దేవుడిచ్చిన వరం, ఇంత గొప్ప ప్రభుత్వం దేవుడు ఇచ్చినటువంటి ఒక అవకాశం, ఆ అవకాశాన్ని పూర్తి శాతం మనం సద్వినియోగం చేసుకొని దేశంలోనే కాదు ప్రపంచంలోనే ఒక ఉన్నతమైనటువంటి ప్రాంతంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని తీర్చిదిద్దడానికి మన తెలుగు ప్రజలు, రాష్ట్ర ప్రజలు అందరూ కూడా కలిసికట్టుగా ముందుకు రావాలని ఈ సభాముఖంగా కోరుకుంటూ గడ్కరీ గారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి 5 కోట్ల మంది జనాభా అందరూ కూడా గతంలో మరి గుంతలతో ఉన్నటువంటి రోడ్ల వల్ల ఇబ్బంది పడ్డారు. కేవలం ఇబ్బంది అంటే ఒక ప్రాంతం నుంచి ఇంకో ప్రాంతంకి వెళ్ళడానికే కాదు, ఒక రోడ్డు బాగుంటేనే ఒక విద్యార్థి స్కూల్కి చక్కగా వెళ్ళగలడు, రోడ్డు బాగుంటే వ్యాపారస్తుడు చక్కగా వ్యాపారం చేసుకోగలడు, రోడ్డు బాగుంటే ఒక అంబులెన్స్లో ఉండేటటువంటి వ్యక్తి కూడా హాస్పిటల్కి సరైన సమయానికి వెళ్ళగలడు. ఒక రోడ్డు బాగుంటేనే ప్రజల తాలూకా మొరాల్ కూడా బాగుండే పరిస్థితి ఉంటుంది. అది 5 సంవత్సరాలు దెబ్బతిన్న తర్వాత యుద్ధ ప్రాతిపదికన ఈ రోడ్డు ప్రాజెక్ట్స్ అన్ని కూడా మన రాష్ట్రంలో మనం తీసుకొని ఇప్పుడే రివ్యూ మీటింగ్ కూడా పెడితే 28 ప్రాజెక్టులు, 28 ప్రాజెక్టులకి తాలూకా ఖర్చు 83,000 కోట్లు. ఆ 28 ప్రాజెక్టులు కూడా ముఖ్యమంత్రి గారు గడ్కరీ గారు దృష్టిలో పెడితే ఏ ఒక్క ప్రాజెక్టుకి కూడా నో అనకుండా ఏ రకంగా అది పూర్తి చేయాలో మంచి సలహాలతో ముందుకు వచ్చేటటువంటి వ్యక్తి గడ్కరీ గారు. ఆ రకమైనటువంటి పాజిటివ్ అప్రోచ్తో వచ్చినందుకు ప్రత్యేకంగా నేను ఆయనకు కూడా ఈ రాష్ట్రం తరపున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. మీ అందరికీ కూడా తెలుసు, P4 ప్రోగ్రామ్ని మన చంద్రబాబు నాయుడు గారు ఒక ఇన్స్పిరేషనల్ ప్రోగ్రామ్గా తయారు చేశారు. పబ్లిక్ ప్రైవేట్ పీపుల్ పార్ట్నర్షిప్. P4 ప్రోగ్రామ్ ఎలాగుందో అలాగే P4 మినిస్టర్ మన గడ్కరీ గారు. P4 అనంటే పాజిటివ్ మినిస్టర్, ప్రోయాక్టివ్ మినిస్టర్, అలాగే మనకందరికీ కూడా ప్రాక్టికల్ అప్రోచ్తో నడిచే మినిస్టర్. పాజిటివ్, ప్రోయాక్టివ్, ప్రాక్టికాలిటీతో పాటు 4వ P పీస్ఫుల్ మినిస్టర్. ఎప్పుడు కూడా ఆయన ఎవరి మీద అరిచేది ఉండదు, ఎవరి మీద ఆగ్రహం అయ్యేది ఉండదు. కేవలం వాళ్ళ పార్టీ అనో లేకపోతే వాళ్ళకి చెందినటువంటి నాయకులనే కాదు, ప్రతిపక్షం వాడు వచ్చినా సరే వాడిని గౌరవించుకొని ఆ విషయం ఏంటో తెలిసి ఆ విషయం నేను ఎలా పరిష్కరించగలనని ఆలోచించేటటువంటి మంత్రి మన నితిన్ గడ్కరీ గారు అన్నది మరొకసారి గర్వంగా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. गडकरी जी, मैं 2014 में MP बना था, बहुत ही कम उम्र में मैं बन गया था हमारे चंद्रबाबू नायडू जी के आशीर्वाद से, और 10 साल में मैं काफी बार कई मंत्रियों के पास गया, बट ऐसा कहीं पे भी एनर्जी, इतना पॉजिटिव एनर्जी कोई भी मंत्री के पास मुझे नहीं मिला. जब मैं आपके पास आता था तो ऐसा लगता था कि कहीं ऐसे मंदिर के पास ही आ गया हूं. सब लोग आते थे अपने अपने मांगे रख के, और सब वापस जब जाते थे जैसे कोई वेंकन्ना मंदिर के पास जाए और खुशी से जाते हैं उसी तरह आपके पास आके वो सब जाते थे. और 10 साल में ये देखता रहा. और जब मुझे मंत्री बनने का एक अवसर मिला, फिर भी हमारे ब्लेसिंग्स हमारे चंद्रबाबू नायडू जी के, तो मेरे को MP के सारे चीजें मेरे को पता थे, पर मंत्री का कुछ पता नहीं था. और मंत्री बनने के बाद एक तो सिविल एविएशन मिला, और मेरा 10 साल का MP का टाइम में ऐसा गुजरा कि मैं कभी सिविल एविएशन मिनिस्टर के पास ही नहीं गया. तो मुझे पता नहीं होता था कि डिपार्टमेंट में भी कैसा होगा, डिपार्टमेंट कैसे चलाएंगे और क्या चीजें होंगे. और शुरू के दिन से ही ऐसा होता था कि सारे देश के जितने भी MPs रहते थे, क्योंकि जिस तरह से एविएशन में भी विस्तार हुआ, जिस तरह से बढ़ोतरी हमें देखने को मिला देश में भी, तो उसी तरह लोग जब मेरे पास आते थे तो मैं काफी कंफ्यूज रहता था कि कैसे संभालें. तब मैंने एक सोच में एक साथ मैं आगे चला कि जिस तरह हमने देखा कि गडकरी जी वो मंत्रालय चलाते, जिस तरह लोगों को खुश रखते, MPओं के सारे चीजों को वो ध्यान में रखते हुए काम करते हैं, उनको इंस्पिरेशन लेके हम काम करेंगे. और मैं कह सकता हूं सर गर्व के साथ, पिछले 1 साल में आपको ही इंस्पिरेशन लेके मैंने काम किया है. और मुझे कई बार मेरे को सुनने को मिला है कि सर आप गडकरी जी जैसे काम कर रहे हैं, तो वो मेरे लिए बहुत सौभाग्य की बात है. और उसी तरह आगे चलते हुए भी आपको आपके मार्गदर्शन में, क्योंकि లాజిస్టిక్స్ విషయంలో ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఒక హబ్గా తయారు చేయాలని చంద్రబాబు నాయుడు గారి తాలూకు ఆలోచన. లాజిస్టిక్స్లో రోడ్స్ కానీ, రైల్వేస్ కానీ, ఎయిర్పోర్ట్స్ కానీ, పోర్ట్స్ కానీ, అందులో ఎయిర్పోర్ట్స్ తాలూకా విస్తరణ కూడా ఈరోజు రాష్ట్రంలో, దేశంలో అతి ముఖ్యమైనటువంటి కార్యక్రమంగా నరేంద్ర మోదీ గారు ముందుకు నడిపిస్తున్నారు.
గత 10 సంవత్సరాల్లో భారతదేశంలో ఏవియేషన్ చూసినటువంటి గ్రోత్ ఏ దేశంలో ఎక్కడ కూడా చూడలేదు. భారతదేశంలో 74 ఎయిర్పోర్ట్లు 2014లో ఉంటే ఈ రోజుకి 162 ఎయిర్పోర్ట్లు అయ్యాయి. నేను మంత్రి అయినటువంటి సంవత్సర కాలంలోనే 8 కొత్త ఎయిర్పోర్ట్లు మనం లాంచ్ చేశాం. ఆ రోజు 2014లో ఎంతమంది ప్రయాణికులు ఉండేవారో దానికి 2 ప్రయాణికులు ఈ రోజు మన భారతదేశంలో తిరుగుతూ ఉన్నారు. అలాగే మనం చూసుకుంటే ఎయిర్ క్రాఫ్ట్ల తాలూకా సంఖ్య కూడా ఈ రోజు డబుల్ అయ్యింది. ఆ విజన్తోనే ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు ఒక లాజిస్టిక్స్ హబ్లో మన ఆంధ్రప్రదేశ్లో